కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యం నిర్మించిన పలు ప్రజా ఉపయోగకర అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీజీవీఆర్ నాయుడు ఈరోజు ఘనంగా ప్రారంభించారు. శ్రీహరిపురంలోని జీవీఎంసీ హైస్కూల్ ఆవరణలో కోరో విద్య చొరవ కింద 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక లైబ్రరీని ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే ఇలాంటి గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గణబాబు ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం గుల్లలపాలెం కుంచమ్మ కాలనీలో ప్రజల త్రాగునీటి అవసరాల కోసం కోరో నీరు ప్రాజెక్టు కింద 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన డ్రింకింగ్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను గొల్లలపాలెం కమ్యూనిటీ హాల్ ఆవరణలో 6 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ స్థానిక ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, విద్య, ఆరోగ్యం రంగాలను తమ సిఎస్ఆర్ నిధుల ద్వారా నిరంతరం తోడ్పాటును అందిస్తుందని కోరమండల్ సంస్థ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కోరమండల్ సిఎస్ఆర్లో గత కొన్నేళ్లుగా అనేక యాక్టివిటీస్ తీసుకుంటున్నారు. మనందరికీ తెలిసిందే. పారిశ్రామిక ప్రాంతంలో ఒకవైపు పారిశ్రామికీకరణ జరిగితే ఉపాధి వస్తుంది, ఉపాధితో పాటు సామాజిక బాధ్యతగా చేసేటువంటి కార్యక్రమాలు ఇంకా ఎంతో ఊరటనిస్తాయి. ఒకవైపు ప్రభుత్వం అనేక సంక్షేమం అభివృద్ధి ప్రజలకు అందిస్తున్నప్పటికీ కొన్ని యాక్టివిటీస్లో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఒక సామాజిక బాధ్యతగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనేటువంటిది, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయనేటువంటిది ఈరోజు కంట్రీలో ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న దానికి కారణం. అందులో భాగంగా కోరమండల్ అయితే చాలా ముందంజలో ఉన్నారు. మిగిలిన ఇండస్ట్రీస్తో పోల్చుకుంటే మన నియోజకవర్గం నేను కూడా చూస్తున్నాను. మన విశాఖ నగరంలోనే అనేక సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ లాభాల బాటలో నడుస్తున్నటువంటి సంస్థలు కూడా దేశవ్యాప్తంగా వారి సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి. బట్ మేము కూడా మొన్న ప్రయారిటీలో చెప్పాము, మీరు ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ మన విశాఖపట్నానికి పెట్టండి, ఇక్కడ మీ పరిశ్రమలు ఉన్నాయి, ఇక్కడే మీ ఉండేటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయమని చెప్పాం. దానిలో భాగంగా ఎక్కువ మోతాదులో చేసేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే కోరమండల్. అది మొన్న కూడా మేము చూసాం. మీరు ఇక్కడ గుల్లలపాలెం వచ్చాం. గుల్లలపాలెంలో ఈ మధ్యకాలంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపాన్ని ఇనాగ్రేట్ చేసుకున్నాం. అది గ్రామానికి ఒక ఫెసిలిటీయే కాదు, ఒక ఆదాయ వనరుగా ఉపయోగపడుతూ ఉంది. రెండోది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఇప్పుడే మా ఇన్ఛార్జ్ గారు కూడా చెప్పారు, ఎడ్యుకేషన్ హెల్త్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ ఎడ్యుకేషన్ హెల్త్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఈరోజు ఒకటి ఆర్ఓ ప్లాంట్, ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి అంశం, మంచినీళ్ళు, త్రాగునీటి వల్లే ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ తినే ఆహారం అండ్ నీటి వల్లే ఎవరికైనా ఆరోగ్యం అనేటువంటిది కాపాడుకోవాలి. అలాంటి నీటికి సంబంధించిన ఆర్ఓ ప్లాంట్ను ఒకటి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు అదొక మంచి కార్యక్రమం. రెండోది చిన్నపిల్లలు ఏదైతే స్కూల్ పిల్లలకు ఉండేటువంటి కిచెన్ షెడ్, అక్కడ ఉండేటువంటి ఇప్పటి వరకు ప్రిపేర్ చేస్తున్నటువంటి ఆహారం ఏదైతే మిడ్ డే మీల్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి కిచెన్ షెడ్ని కూడా ఈరోజు ఓపెనింగ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఒక లైబ్రరీకి సంబంధించినటువంటి శ్రీహరిపురం హై స్కూల్లో ఒక లైబ్రరీని కూడా, అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పటికే వారు చెప్పినట్టు, ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టు, మనకి గుల్లలపాలెంలో కట్టినట్టుగానే ఏదైతే పాత సామాజిక భవనం శ్రీహరిపురంలో ఉందో ఆ శ్రీహరిపురం సామాజిక భవనాన్ని కూడా ఇప్పుడు డిస్మాంటిల్ చేస్తున్నాం. అదే రామాలయం కూడా ఉండేది. అక్కడ మరలా కోరమండల్ నిధులతో సుమారు 50 లక్షల పైబడి అక్కడ ఖర్చు అవుతుంది. 80 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఒక పెద్ద కళ్యాణ మండపాన్ని వారి నిధులతో కట్టి గ్రామానికి ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా మల్కాపురంలో కూడా ఒక మార్కెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా పెట్టాం. అది కూడా వారు మంజూరు చేసుకోగలిగారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మన ప్రాంతంలో ఏవైతే ఫెసిలిటీస్, ఒకవైపు ప్రభుత్వం పైన భారం పడకుండా, ప్రభుత్వం యాక్టివిటీస్ చేయకుండా ఇక్కడ ఉండేటువంటి కాలనీవాసులకి వినియోగంలోకి తీసుకొని వచ్చే విధంగా ప్రభుత్వం ఇదే నిర్మాణాలు చేస్తే దానికి అనేక నిబంధనలు ఉంటాయి. సో ఆ నిబంధనలు కాకుండా ఇది ఏదైతే వెసులుబాటు కలిగే విధంగా చేసేటువంటి ఈ కార్యక్రమాలు ప్రజలకి, ముఖ్యంగా గ్రామ కమిటీలకి చాలా ఉపయోగకారిగా ఉంటుందనేటువంటి ఉద్దేశం. సో తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మహిళలకి సంబంధించి ఇక్కడ చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటికీ కూడా ఒకవైపు ఉపాధి కలగాలి, ఒకవైపు వారికి విద్య, ఆరోగ్య సంబంధించినటువంటి అంశాల పట్ల వీరు చేస్తున్నటువంటి కృషికి కోరమండల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా నా అభినందనలు, ధన్యవాదాలు.